ఆకలకొత్తగూడ మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖరీఫ్ పంట సీజనల్ స్టార్ట్ అయింది కాబట్టి నకిలీ పురుగు మందులు కానీ నకిలీ విత్తనాలు కానీ సరఫరా చేయొద్దని చెప్పి మంచి విత్తనాలు 100% మంచి విత్తనాలే రైతులకు సరఫరా చేయాలి. ఈ యొక్క విత్తనాలని ఎస్టీ ఆదివాసీ రైతులకు పూర్తి సబ్సిడీతో ఇవ్వాలి. ఆదివాసేతర సభ్యులకు ఒక 50% పరిధితో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే ఎక్కడెక్కడైతే అక్కడక్కడ షాపులలో కూడా నకిలీ విత్తనాలు వచ్చాయని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని పై అధికారులు చర్యలు తీసుకొని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, మంచి విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ నాణ్యమైన విత్తనాలు తెచ్చి రైతులకు సరఫరా చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖరీఫ్ సీజన్ ఆసన్నమయ్యే సందర్భంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఆ నకిలీ విత్తనాలు కావచ్చు, నకిలీ పురుగు మందులు, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మార్కెట్లోకి నకిలీ మందులు వస్తున్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా కలెక్టర్ గారి దృష్టికి, పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది.